హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామ యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈరోజు ఏంటంటే నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నా, బిగ్ బాస్లో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏమేమి జరిగింది పర్టికులర్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడతా. ఫస్ట్ వచ్చేసి బిగ్ బాస్లో మంచి మిల్క్ను మాత్రం ప్రమోషన్ చేయడం జరిగింది. దానికి అంటే ఒక చీఫ్గా మాట్లాడుతూ అంటే చీఫ్గా అభయ్ మాట్లాడుతూ అందరికి చెప్పడం, ఈ మిల్క్లో ఏమేమి క్వశ్చన్ వేయడం, చిరంజీవికి ఇష్టం, చిరంజీవి గురించి మాట్లాడడం, చిరంజీవికి ఈ మిల్క్ ఎందుకు ఇష్టం, చిరంజీవి ఎందుకు తాగుతున్నాడు అని కొన్ని మెల్లగా అయితే ఈ టాస్క్ అయితే ఈ విధంగా ముందుకు వెళ్ళిపోయింది. సో మొత్తానికి అయితే కంట్రీ డిలైట్ మిల్క్ను అయితే ప్రమోషన్ చేయడం జరిగింది బిగ్ బాస్లో. ఓకే, నెక్స్ట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. చిప్స్, ముగ్గురు చిప్స్ ఉన్నారు. ఒకటి నైనిక, రెండు యష్మి, మూడు నిఖిల్. ఈ ముగ్గురు చీఫ్గా ఉన్నారు. చీఫ్గా ఉన్న తర్వాత వీళ్ళకు కూడా ఒక టీమ్గా ఇచ్చి వీళ్ళని కొన్ని దొంగతనాలు చేయడం కానీ కొన్ని విషయాల గురించి బిగ్ బాస్ అయితే టాస్క్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మాత్రం యష్మి టీంలో చాలా ఎక్కువ మంది ఉన్నా, తర్వాత నైనిక టీంలో ఒకరు తక్కువ ఉన్నా, మూడోది నిఖిల్ టీంలో ఇద్దరిని మాత్రం ఇవ్వడం జరిగింది. సో వీళ్ళిద్దరే ఉండడం వలన టాస్క్ ప్రైజ్ మనీ బాగా ఎవరైతే బాగా గేమ్ మంచిగా ఎవరైతే ఆడతారో వాళ్ళ గురించి మాట్లాడటం, వాళ్ళ గురించి చెప్పడం అవన్నీ జరిగినాయి. ఎక్సెట్రా చాలా జరిగినాయి. సో యష్మి ఫస్ట్ స్టార్టింగ్ మాట్లాడితే ఎవరు గుడ్, నీ టీంలో ఎవరు బాగా ఆడినారు, ఎవరు బాగా ఆడలేదు అని అంటే బాగా ఆడని వాళ్ళ పేర్లలో ప్రేరణ పేరు చెప్పింది. తర్వాత ఇంకా రెడ్ ఎవరికి ఇస్తాం, గ్రీన్ ఎవరికి ఇస్తాం అని మాట్లాడడం జరిగింది. రెడ్ ఎవరికి ఇస్తాం అన్నప్పుడు అయితే ప్రేరణకి ఇస్తాం, రెండో రెడ్ ఎవరికి ఇస్తాం అంటే శేఖర్ భాషకి ఇస్తా అని చెప్పింది. సరే గ్రీన్ ఎవరికి ఇస్తాం అంటే గ్రీన్ వచ్చేసి అబ్బాయికి ఇస్తా, ఇంకో గ్రీన్ వచ్చేసి నిఖిల్కి ఇస్తా అని చెప్పింది. సో ఇదైతే జరగడం జరిగింది. రెండోది టాస్క్ వచ్చేసి నైనిక మాట్లాడడం జరుగుతుంది. నైనిక, నీ దాంట్లో ఎవరు బాగా గేమ్ ఆడినారు అని నైనికని అడిగినప్పుడు ఫస్ట్ గేమ్లో పృథ్వీకి సారీ ఓకే ఏం కాదు, పృథ్వీకి రెండోది మన అబ్బాయికి ఇస్తా అని చెప్పింది. రెండో టీంలో నైనిక వచ్చేసి నిఖిల్కి గ్రీన్ ఇచ్చింది. ఇంకా ఆదిత్య గేమ్ ఆడలేదని ఆదిత్యకి రెడ్ ఇవ్వడం జరిగింది. మూడోది విష్ణుప్రియ బాగానే గేమ్ ఆడిందని చెప్పి విష్ణుప్రియకి ఇవ్వడం జరిగింది. కొన్ని ఏమైనా మిస్టేక్స్ మాట్లాడితే కొంచెం అర్థం చేసుకోండి, దాని మీద పాయింట్ అవుట్ చేసి నేను చెప్పేస్తే ఇది తప్పు మాట్లాడినా అని చెప్పి. అయితే వీళ్ళ టీం ఇట్లా ఉన్నాగా నిఖిల్ టీం మాత్రం మణికంఠ, నిఖిల్ ఇద్దరే. సో వీళ్ళిద్దరు ఎక్కువ దొంగతనం చేయడం, చికెన్లను దాచిపెట్టడం, కారం పొడిలను దాచిపెట్టడం, కొన్ని టార్చర్ అయితే ఎక్కువ చేసిరని చెప్పి నిఖిల్ వాళ్ళకి ఒక మంచి పేరు అయితే బిగ్ బాస్ నాగార్జున గారు వచ్చి సండే వచ్చి నాగార్జున వచ్చి మాట్లాడడం కామన్ థింగ్, నాగార్జున వచ్చి ఎవరెవరు ఎట్లా చెప్పడం కామన్ థింగ్. సో నాగార్జున గారు వచ్చి అవి మాట్లాడినారు. ఓకే గైస్, ఇంకా ముందుకి ముందుకి ఈ టాస్క్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో ఇక్కడితో బాయ్ గైస్.